అని చెప్పి ఆయన అనేవాడు ఆయన. కానీ ఎక్కడా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు. అదే సార్, ఎందుకు కారణం ఏంటి, దీనిలో ఉన్న వ్యూహం ఏంటి అంటే ఒకేసారి ఐ మీన్ టీడీపీ జనసేనని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా రాబోయే రోజుల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళ మద్దతు తీసుకునే యోచన, లేకపోతే గంపకొత్తగా పాతికి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పాతికి సీట్లు తమ ఖాతాలో ఉంచుకునే ప్రయత్నమా? ఖచ్చితంగానండి. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అటువంటి ఆలోచన తప్పేం కాదు. ఎందుకంటే ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా కానీ ఇతర పార్టీల వాళ్ళు కూడా తమకు అనుకూలంగా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటారు అట్లాగా. అయితే చాలా సందర్భాలు అనుకూలంగా ఉంటారు. కానీ మోడీ విషయానికి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు అన్ని పార్టీలు కూడా ఎక్సెప్ట్ కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా మోడీ గారితో సఖ్యతగా ఉండాలని ప్రయత్నిస్తున్నాయి. మీకు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఆయన కూడా ఈ మధ్యన మోడీ గారిని ఆకాశానికి ఎత్తే విధంగా మాట్లాడారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే దాదాపు 12 నిమిషాల పాటు అండి, మీరు గమనించలేదు, నిన్న ప్రసంగంలో 12 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఆకాశానికి ఎత్తేశారు. అవునండి. ఆయన రొటీన్కి భిన్నంగా గతంలో ఆయన తీవ్రంగా విమర్శించేది మోదీకి అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ లో కూడా చెప్పారు, ఆయనకు అర్థమవుతుందా లేదా అని చెప్పి. అంతేకాకుండా ఒక చిన్న విషయం, మోడీ గారు మధ్యలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే మోడీ గారు మధ్యలో ఆయన ఆపజేసి మీరు ఎవరో అక్కడ మైక్ స్టాండ్లు ఎక్కారు, మీ ప్రాణాలు చాలా విలువైనవి, మాకు మీరు దిగిపోండి అని చెప్పి అంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు హైలైట్ చేశారు. అక్కడ చూసారా ఆయన ఎంత కన్సర్న్ ఉందో మోడీ గారికి, ఆయన కాబట్టి అట్లా చేయగలడు, మేమంతా దాన్ని మేము గమనించలేకపోయాం, ఆయనే గమనించాడని చెప్పి. మరి అంటే దానికి ఏమంటే హోలియర్ దన్ తావు అని చెప్పి ఒక మాట ఉందండి. అంటే అంటే మోడీ గారికి ముందు మోకరిల్లే విధంగా వారు వ్యవహరించాలని చెప్పి మనం భావించాలి. అయితే వారు మోకరిల్లినా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా దాని ప్రభావం ఏమీ కూడా మోడీ గారి మీద పడలేదు. మోడీ గారికి అమిత్ షా గారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఒకటి కృష్ణరాజు గారు, ఇక్కడ స్వప్రయోజనాలు లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న అంటే షర్మిల కూడా కామెంట్ చేశారు కదా, మోదీకి జగన్ దత్తపుత్రుడు అని చెప్పి, ఆ ఎఫెక్షను ఇవన్నీ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఏ స్టెప్ వేసినా కూడా దానిలో ఏదో ఒక రాజకీయం ఉంటుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ చూపించడంలో ఉండే రాజకీయం ఏంటి సార్? ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పోయేదేమీ లేదు. మనకి ఒక గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే. 1% కన్నా తక్కువ ఓట్లు పొందిన భారతీయ జనతా పార్టీకి అదే పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఏ వచ్చినా బోనసే. అలాగే సార్, సింగిల్ గా పోటీ చేస్తే ఆ పరిస్థితి 2019 ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు సింగిల్ గా పోటీ చేస్తే అంతకు మించి అయితే రాకపోవచ్చు, మహా అయితే 1% ఏమో పెరగొచ్చేమో గణనీయంగా పెరిగితే. కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా, కూటమిలో ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు వచ్చిన అన్ని కూడా బోనస్ గా వచ్చినాయి. ఇదే బోనస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే అటే వెళ్ళిపోయేవారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆయన సింగిల్ గానే వస్తాను సింహం అంటాడు ఆయన. మరి ఈ సింహంతో ఈయన ఎక్కడ పడతాడు మోడీ గారు? కాబట్టి ఏంటంటే వీళ్ళు ద్వారాలు తెరిచారు, వీళ్ళు రిక్వెస్ట్ చేశారు, కాబట్టి అటే కూర్చాడు ఆయన. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళే రాలేదు. మీకు ఒకటి గుర్తుంచుకోవాలి, బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఈ పొత్తు పట్ల ఆసక్తి లేదు. కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మాత్రమే ఈ పొత్తు పట్ల తీవ్రమైన ఆసక్తి ఉంది. కాబట్టే వాళ్ళు అటువైపు వెళ్ళారు తప్ప, అదే మీకు జగన్మోహన్ రెడ్డి ద్వారాలు తెరిచి మీరు కూడా రండి సార్, మీకు కూడా మీ సీట్లు ఇస్తామని చెప్పి అంటే ఖచ్చితంగా బీజేపీ ఈ వైసీపీ పక్షాన్ని వహించేది అక్కడ. కాబట్టి వాళ్ళని పోయిందో లేదు ఇక్కడ వాళ్ళకి వచ్చిన భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడం అది రాజకీయంగా మంచి విధానం కాదు, లేకపోతే రాజకీయంగా లబ్ధి జరగదు, లబ్ధి పొందలేము అనే ఉద్దేశంతో మేబీ జగన్మోహన్ రెడ్డి అలా చేసి ఉండవచ్చు. వాస్తవానికి మీరు మాతో పొత్తు పెట్టుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ వైసీపీని అడిగితే వీళ్ళకి ఇంకో మరొక ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడాయి. ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, భారతీయ జనతా పార్టీ నాయకులకు అసలు ఇష్టమే లేదు, నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా, ఎంతో ఒత్తిడి భరించి ఇద్దరిని కలపాల్సి వచ్చింది, అందుకే త్యాగం చేస్తూ ఉన్నానని చెప్పేసి. అవును, మీకు సార్ మీకు 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దృష్టి చూపించిందండి వైసీపీతో కలిసి పోటీ చేయాలని. కానీ ఇతను స్టాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ చాలా ఫర్మ్ గా ఉంది. అతను నేను ఎప్పుడైనా ఒంటరిగా వెళ్తానని చెప్పి అన్నాడు. ఆయన ఒంటరిగా వెళ్తాను అని చెబుతూనే ఆ వ్యక్తి కేంద్రానికి వచ్చినప్పుడు కేంద్రం ఎప్పుడు ఆయన వైరం పెట్టుకోలేదు. మరి ఇప్పుడు కేంద్రానికి కావాల్సింది అదే కదా. ఇప్పుడు మమతా బెనర్జీ ఉందండి,
ఆవిడ ఈ మోడీ గారికి కంట్లో నలుసు, ఎస్ అలాగే ఢిల్లీ కేజ్రీవాల్ గారు ఆయనకు నలుసు, ఇంకో నలుసు మన ఆయన. అట్లా కాకుండా ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, మీకు మీకు మీ కనుసన్నల్లో ఆయన మెలిగేందుకు ఆస్కారం ఉంది, అక్కడ మెలుగుతున్నాడు ఆయన. కాబట్టి ఇంత అనవసరంగా ఎందుకు వాళ్ళు వైరం పెంచుకోవాలి? వీళ్ళు ఏదో సీట్లు ఇచ్చేంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎందుకు దూరం చేసుకోవాలి? చేసుకోవాలండి. అట్లా ఇదేంటంటే ఇక్కడ ఎవరి ప్రయోజనాలను వారు సక్రమంగా పరిరక్షించుకుంటూ వస్తున్నారు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అల్టిమేట్ గా ఏంటంటే ఈ గేమ్ లో ఏం జరిగినా, అంటే ఏ పక్షం ఓడిపోయినా గెలిచినప్పటికీ కూడా బెనిఫిట్ పొందేది మాత్రం భారతీయ జనతా పార్టీ. ఎస్ సార్. అండ్ ఇంకొకటి